హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1538కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి లెనోవో నుంచి లెనోవో నెక్స్ట్ ఇయర్ ఒక స్లైడబుల్ ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసిందనమాట. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్కి ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లే శాంసంగ్ అయితే అందించబోతుంది. వీళ్ళు ఆల్రెడీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ జరిగింది కదా, సో అక్కడైతే దీన్ని షోకేస్కి అయితే తీసుకొచ్చారు, అంటే డెమోకి అయితే తీసుకొచ్చారు. ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయితే చేయడానికి సిద్ధం చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఈ ట్యాబ్లెట్ సైజ్ మనకి 13 ఇంచెస్ ఉంటుంది. సో ఇది మనకి రోలబుల్, అంటే స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాగా. సో స్లైడ్ అయిన తర్వాత సైజు 17 ఇంచెస్ వరకు వెళ్తుందంట. మామూలుగా 13 ఇంచెస్ అంటేనే పెద్ద ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు, మళ్ళీ దాన్ని 17 ఇంచెస్ చేసి ఏం వాడాలి. యాక్చువల్గా నాకు ఈ రోలబుల్ తీసుకురావాలి అంటే మొబైల్ నుంచి ట్యాబ్లెట్ కన్వర్ట్ అయ్యేలాగా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7లో మనకి అల్ట్రా మోడల్ కూడా రాబోతున్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనకి రెండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. వీళ్ళు మొత్తం 3 మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. వాచ్ 7, 7 Pro అలాగే 7 Ultra అని మొత్తం 3 మోడల్స్ని అయితే జూలై నెలలో లాంచ్ అయిపోతున్నారు. జూలై నెలలో మనకి అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఫోల్డింగ్ మొబైల్స్, బడ్స్, అలాగే శాంసంగ్ గెలాక్సీ రింగ్, ఇలాగా కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకురాబోతున్నారు. అందులో మనకి ఈ వాచెస్ కూడా ఉంటున్నాయి. యాక్చువల్గా ఈ వాచ్ డిజైన్ చూడడానికి మనకి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. చూడడానికి స్క్వేర్ ఫ్రేమ్తో వస్తుంది, బట్ ఒకసారి లోపల డైల్ మనకి డిస్ప్లే అయితే మాత్రం రౌండ్గా ఉంటుంది. సో ఈ వాచ్ని చూడంగానే నాకు ఫస్ట్ ఒకటే గుర్తొచ్చింది. 2017లో నేను వాడాను ఆల్రెడీ వాచ్. శాంసంగ్ గేర్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఒక వాచ్ని తీసుకొచ్చింది. సో ఆ వాచ్ డిజైన్ని మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అయితే తీసుకొచ్చారు. అందులో మనకి బెజల్స్ రొటేటబుల్ బెజల్స్తో తీసుకొచ్చారు. ఇలాగ పైన మనం దాన్ని రొటేట్ చేయొచ్చు. ఈసారి రాబోయే ఈ వాచ్లో కూడా మనకి రొటేటెడ్ బెజల్స్ అయితే ఉంటాయని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి మోటరోలా నుండి మోటరోలా G40s ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతుంది. త్వరలో అంటే May 13th అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేసిందనమాట. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లో మనకి యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. దీని ప్రకారం ఈ మొబైల్ ప్రైస్ మనకి 6-7 వేల రూపాయల్లో తీసుకురావచ్చు. అంటే 7,000 మించి తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఇన్ఫినిక్స్, టెక్నో, లావా, అలాగే రెడ్మీ నుంచి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్కి కొంచెం ధీటుగా ఉండేలాగా ఎంట్రీ లెవెల్ ఫోన్ తీసుకురావాలని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. సో దానికోసం వీళ్ళు ఈ G04sని అయితే తీసుకురాబోతున్నారు. కరెంట్ లేదు, మధ్యాహ్నం నుంచి లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X Fold 3 Pro ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. ఇంతకుముందు మన టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అలాగే ఈ లాంచ్ డేట్ కూడా మనకి వీళ్ళ వెబ్సైట్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా రివీల్ అయిపోయిందని కూడా చెప్పాను. జూన్ 6వ తారీఖునైతే ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు వివో కూడా కన్ఫర్మ్ చేసింది. వివో నుండి రాబోయే ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ ఇండియాలోకి అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఇది 3వ మోడల్లో వివో నుంచి ఫోల్డింగ్ మొబైల్, కాకపోతే మన ఇండియాకి తీసుకురాలేదు, అదర్ కంట్రీస్లో లాంచ్ చేశారు. ఈ మొబైల్ కూడా మనకి చైనాలో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. నేను అనుకోవడం 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ పెడతారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 12 అండ్ 12 Pro ఈ 2 మొబైల్స్ని అయితే మొత్తానికి చైనాలో లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ ప్రైజెస్ చూస్తే మనకి MediaTek Dimensity 9200+ Pro వేరియంట్ వస్తుంది. అక్కడ బేస్ వేరియంట్ ప్రైస్ 39,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరో మోడల్ వచ్చేసరికి నాన్ ప్రో వేరియంట్ MediaTek Dimensity 8250 ఈ ప్రాసెసర్తో వస్తుంది. దీని ప్రైస్ చూస్తే 31,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. చాలా ఎక్కువ పెట్టారు కదా. సో మన ఇండియాలోకి వచ్చాక ఇంకా ఎక్కువగానే ప్రైజులు పెడతారు వీటి. యాక్చువల్గా ఇక్కడ చూస్తే 30,000 రూపాయల లోపే దీనికి టఫ్ కాంపిటేటివ్ ఇచ్చే మోడల్స్, బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 13 4G ఈ మొబైల్ కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఆల్రెడీ 2 కలర్స్ అయితే లీక్ అయినాయి. అది మనకి బ్లాక్, బ్లూ. ఈసారి మనకి ఎల్లో అండ్ పింక్ ఈ 2 కలర్స్ కూడా అయితే స్పాట్ అయినాయి. ఇవి మనకి MediaTek Helio G91 ప్రాసెసర్తో వస్తున్నాయి అనమాట. LCD డిస్ప్లే ఉంటుంది. యాక్చువల్గా యూరోప్ ప్రైస్ చూస్తే అక్కడ 18,000 రూపాయలకి లాంచ్ చేస్తున్నారు. అంటే ఒక 4G మొబైల్, అది కూడా 18,000 రూపాయలకి యూరోప్లో లాంచ్ చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎంతెంత ప్రైజులు పెట్టినా సరే అక్కడ కొనేవాళ్ళు ఉన్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ మొబైల్ ప్రైస్ అండర్ 11,000 ఉంటుందనుకుంటున్నాను. అలాగే ఈ మొబైల్ మోడల్ కూడా చూస్తే మనకి పోకో F6 ఉంది కదా, ఆ టైప్ మోడల్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే ఆ రింగ్ లైట్ అయితే దర్శనమిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F6 ఈ మొబైల్ నిన్నైతే పోకో లాంచ్ చేసింది. మనం నిన్న టెక్ న్యూస్ చేయలేదు కాబట్టి ఈ న్యూస్ అయితే కవర్ చేయలేకపోయాము. మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది కదా, ఈ ప్రాసెసర్తో మనకి ఇండియాలో తీసుకొచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇది అనమాట. ఇది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లోనే, అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది కదా, దానికన్నా కొంచెం డౌన్గ్రేడ్ ప్రాసెసర్. ఓ విధంగా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ని మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం
క్వాల్కామ్ అయితే తీసుకొచ్చింది. సో ఈ ప్రాసెసర్తో 29,999 అంటే 30,000 రూపాయల లోపు ఈ మొబైల్ తీసుకొచ్చారు. 8GB 256GB వేరియంట్. మనకి కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఐసిఐసి కార్డు యూజ్ చేసి మనం పర్చేస్ చేస్తే ఇంకో 2,000 రూపాయలు తగ్గుతుంది. అంటే 27,999 అంటే 28,000 రూపాయలు అవుతుంది. ఇంకేదో ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏ ఉన్నట్టున్నాయి. మొత్తానికి ఏదైనప్పటికీ అంత బాగానే ఉంది. కానీ ఈ మొబైల్ మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కొద్దిగా డిసప్పాయింట్ చేసే విషయమే. అంటే గేమ్స్ ఆడే వాళ్ళకి ఓకే, ఫ్లాట్ డిస్ప్లే అనగానే కొంచెం కొనడానికి ఇష్టపడతారు. కానీ కర్వ్ డిస్ప్లే అనేసరికి చాలామంది అది అడ్వాన్స్ ఫీచర్ అనుకుంటుంటారు. అంటే ఒక లేటెస్ట్ మొబైల్ వాడుతున్నాం అన్న ఫీలింగ్లో అయితే ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి మనకి కర్వ్ డిస్ప్లేతో కావాలి మంచి మొబైల్ అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ GT60 మొబైల్ని అన్బాక్స్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసిన చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు ఆ మొబైల్ కూడా అంతే, అన్ని ఆఫర్లు కలుపుకొని 25,000 రూపాయలకు వస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ తీసి పక్కన పడేసిన 27,000 రూపాయలకేమో ఆ మొబైల్ వస్తుంది. ఆ మొబైల్ కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ మ్యాజిక్ ఎడిటర్. ఇప్పుడు వరకు మనం Pixel 8 అంటే 8 Proలోనే ఉన్నది కదా ఈ ఫీచర్. ఇప్పుడు మనకి Pixel 6 and 7 ఈ రెండు మోడల్స్ కూడా రోల్అవుట్ చేయడం అయితే గూగుల్ స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మామూలుగా అదర్ యూజర్స్కి మనకి గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, అందుట్లో అయితే iOS యూజర్స్కి అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే కొన్ని మోడల్స్కి ఆల్రెడీ ఈ ఫీచర్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మన పొక్కో నుంచి పొక్కో ప్యాడ్ మన గ్లోబల్గా లాంచ్కి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. మన ఇండియాలో కూడా ఈ ప్యాడ్ని అయితే ఈసారి తీసుకురాబోతున్నారు. ఈ ప్యాడ్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Generation 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి 12.1 ఇంచెస్ 2.5K రెజల్యూషన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ప్యాడ్ని తీసుకొస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి పొక్కో ఇప్పటి వరకు ప్యాడ్ని అయితే తీసుకురాలేదు. సో ఇది ఫస్ట్ ప్యాడ్ అయితే కాబోతుంది అనమాట. ఇండియాలో కొద్దిగా మనకి గ్లోబల్గా చూసినా సరే ఇంతకుముందు రెడ్మీ ప్యాడ్ని ఏదో తీసుకొచ్చినట్టుంది. సో మొత్తానికి అయితే ఈ ప్యాడ్కి సంబంధించిన ప్రైస్ కూడా మనకి బయటకు వచ్చిందనమాట. యూఎస్ ప్రైస్ చూస్తే 25,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంచుమించు అంతే ప్రైజ్లో అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నాం, 30 లోపే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6లో స్లిమ్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇంతకుముందు అల్ట్రా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, FE అన్నారు. సో మొత్తానికి ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారో తెలియదు. కానీ మనకి Z Fold 6ని జూలై నెలలో అయితే లాంచ్ చేయబోతుంది సామ్సంగ్ మన ఇండియాలో. బట్ ఒకసారికి ఈ Z Fold 6 స్లిమ్ అనే మొబైల్ని ఈ సంవత్సరం అయితే లాంచ్ చేయదంట, నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. S25 సిరీస్ లాంచ్ అవుతాయి కదా, ఆ టైంలో వీళ్ళు ఈ ఫోల్డింగ్ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఈసారి వీళ్ళు నేను అనుకోవడం ఒక ఫోల్డింగ్ మొబైల్స్తో పాటు ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకురావాలని చూస్తున్నట్టున్నారు. మళ్ళీ మిడ్లో వచ్చేసరికి మళ్ళీ ఇంకో మోడల్స్, వేరే మోడల్స్ అయితే మళ్ళీ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే తీసుకొస్తారనుకుంటా. సో ఇటువంటి ఏదో మొత్తానికి ఒక ప్లాన్ అయితే వేశారు. అంటే సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని రెండింటిని కవర్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇందులో మనకి S Pen సపోర్ట్ అయితే ఉండదంట. మనకి Z Fold 6 ప్రైస్ ఎలాగ ఉంటుందో స్లిమ్ ప్రైస్ కూడా అంతే ఉంటుందంట. నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేసినప్పటికీ అంతే ఉంటుంది. కాకపోతే స్లిమ్గా అయితే ఉంటుంది. ఎవరైతే వెయిట్ ఎక్కువగా వద్దు, కొంచెం స్లిమ్గా కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ స్లిమ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2Aలో మరో కలర్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ 3 కలర్ వేరియంట్స్ అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. సో ఇది కాకుండా మరో కలర్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారంట. ఈ కలర్ వచ్చేసరికి మనకి మిక్స్డ్ కలర్స్తో అయితే కనిపిస్తుంది. దీని ఫ్లిప్కార్ట్లో వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మొబైల్ కలర్ ఎలా ఉంటుందనేది తెలియదు, కానీ వీళ్ళు నథింగ్ అనే ఆ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్లో వచ్చేసరికి 3 కలర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఎల్లో, రెడ్ అండ్ బ్లాక్. సో ఈ 3 కాంబినేషన్స్తో మనకి మల్టిపుల్ కలర్స్లో ఫోన్ అయితే రాబోతుంది. ఎప్పుడు అనేది అయితే ఇంకా తెలీదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ బడ్స్ N1 లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో బ్లూటూత్ SIG సర్టిఫికేషన్లో కూడా ఈ బడ్స్ అయితే స్పాట్ అయినాయి. ఈ బడ్స్ ఏం కాదు, రీసెంట్గా నేను అనుకోవడం రీసెంట్గా లాంచ్ చేశారు కదా బడ్స్ 6ని. సో వాటినే రీబ్రాండ్ చేసి బడ్స్ N1 కింద అయితే తీసుకొస్తారు. అంటే నార్జో లైనప్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఈ బడ్స్ని కూడా అయితే లాంచ్ చేస్తారు. నార్జో N65 5G మొబైల్ని అయితే ఆల్రెడీ వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ నెల మే 28వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా. యాక్చువల్గా ఈ నార్జో N65 మొబైల్ అనేది బయట వేరే మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ రియల్మీ C65 మొబైల్ తీసుకొచ్చింది కదా, అదే మొబైల్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి అయితే నార్జో లైన్అప్లోకి అయితే తీసుకొస్తుంది. నేను కూడా ఈ మొబైల్ ప్రైస్ అంతే అండర్ 12,000 అలా ఉంటుంది. సో దీంతోపాటు ఈ బడ్స్ని కూడా లాంచ్ చేస్తారు. ఈ బడ్స్ మనకి ఆల్రెడీ వీళ్ళు రియల్మీ బడ్స్ 6 పేరు మీద తీసుకొచ్చారు కదా, అప్పుడు 3,300 రూపాయలు అనుకుంటా ఈ బడ్స్ ప్రైస్ పెట్టారు. సో ఇప్పుడు నార్జో లైన్లో తీసుకొచ్చేటప్పుడు, అంటే నార్జోతో పాటు తీసుకొచ్చేటప్పుడు N1 కింద తీసుకొస్తున్నారు కదా, ఇక్కడ వచ్చరికి అండర్ 3,000లో ఉంటుంది అంటున్నారు. 2,999 అలాగా ఆ ప్రైస్లో అయితే ఉంటుంది అంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా యువా 5G మొబైల్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. సో ఆల్రెడీ లావా అయితే దీన్ని టీచ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ లావా యువా 2, యువా 3 ఇలాంటి మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. మళ్ళీ యువాలోనే, అంటే యువాలో 1 తీసుకురాలేదనో మరి ఏమో, మళ్ళీ వెనక్కి వెళ్ళి యువాని అయితే తీసుకొస్తుంది అనమాట లావా యువా 5G. సో ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ కానీ లేకపోతే 6080 ఈ ప్రాసెసర్ కానీ ఉంటుంది అంటున్నారు.
10,000 అండర్ 10,000లో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చే ప్లాన్లో అయితే ఉంది. ఇక ఫైనల్ చూస్తే మనకి హానర్ నుంచి మన ఇండియాలో హానర్ మ్యాజిక్ 6 Pro లాంచ్ అయితే త్వరలో చేయబోతున్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది హానర్ మ్యాజిక్ 6ని ఇండియాలో లాంచ్ చేస్తారా లేదని చెప్పేసి సో ట్వీట్లు అయితే చేస్తున్నారు. దీనికి మన ఇండియాకి సంబంధించి హానర్ అంటే హైటెక్ కదా, అంటే హెచ్టెక్. ఆ ఎగ్జిక్యూటివ్ సో ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ఆ ట్వీట్ ప్రకారం చూస్తే మన ఇండియాలోకి మ్యాజిక్ 6 Pro లాంచ్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో అలాగే అదర్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో లాంచ్ చేశారు. అక్కడ ఎంత ప్రైస్ పెట్టారో తెలుసా? దగ్గర 1,17,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు ఏది ఈ మొబైల్కి. సో ఈ మన ఇండియాలోకి వచ్చాక 1,20,000 రూపాయలు అలా పెట్టాలనే ప్లాన్ ఖచ్చితంగా వెళ్ళుకుంటుంది. ఆ ప్రైస్తో ఎవరైనా కొంటారా? కొనరు. 1,00,000 పెట్టినా కొనరు, 80,000 వరకు పెట్టినా సరే కొనేవాళ్ళు ఉండరు. సో అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు, సంకోచిస్తున్నారు తీసుకురావాలి లేదని. ఎందుకంటే మామూలుగా బడ్జెట్ మొబైల్స్ని వీళ్ళు మిడ్ రేంజ్లో ప్రైజుల్లో తీసుకొస్తుంటారు. మిడ్ రేంజ్ ప్రైజ్ మొబైల్స్ని వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే తీసుకొస్తుంటారు. ఆ లెక్కలో చూసుకుంటే ఈ మొబైల్ ప్రైస్ ఎక్కడ తీసుకెళ్తారనేది చూడాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.